హైదరాబాద్లోని గచ్చిబౌలిలో డాక్టర్ కిరణ్ ఆటిజం మిషన్ ఆధ్వర్యంలో ఆటిజంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్, నటుడు, నిర్మాత రాజా రవీంద్ర, NIE-PID సికింద్రాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వి శ్రావణ్ రెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో 1000కి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, థెరపిస్టులు, వైద్య నిపుణులు, ప్రత్యేక విద్యావేత్తలు పాల్గొన్నారు. ఆటిజం బాధితులకు అవసరమైన సహాయక వ్యవస్థలు, చికిత్సా విధానాలు, సమ్మిళిత అవకాశాలపై చర్చించారు. ఆటిజం బాధితులకు ప్రభుత్వ స్థాయిలో మరిన్ని విధానపరమైన చర్యలు అవసరమని సుచిర్ ఇండియా గ్రూప్ CEO డాక్టర్ కిరణ్ ఆటిజం మిషన్ వ్యవస్థాపకులు కిరణ్ పేర్కొన్నారు. ఆటిజం పిల్లల అభివృద్ధికి అవగాహన, సహనం, ఆమోదం, సమాన అవకాశాలు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఆటిజం పిల్లల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆటిజం అండ్ బియాండ్ అని స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటిజం గురించి కనుక తీసుకుంటే చాలా తక్కువ అవగాహన కానివ్వండి, లేదా ఎర్లీగా డిటెన్షన్, అంటే మనం పుట్టిన పిల్లవాడిని అప్పుడే మనం ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, పేరెంట్స్ యాక్సెప్ట్ అంటే నా పిల్లవాడికి ఇది ఉంది అని ఒప్పుకోకపోవడం వల్ల కానివ్వండి, లేదా మనకు దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ, దీనికి ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ కానీ లేకపోవడం వల్ల చాలా లక్షల కుటుంబాలు ఈ రోజున దీంతో సఫర్ అవుతూ వస్తున్నారు. భారతదేశంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఈకో సిస్టమ్ను మొదలవ్వాలి. దీనికి అందరూ మాట్లాడాలి, మన అందరం మాట్లాడాలి, అందరం చర్చించాలి. ముఖ్యంగా మీడియా పైన దీని మీద ముఖ్య భూమిక ఉంది. ప్రభుత్వం పైన ఎంత ఉందో మీడియా పైన అంత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ ఇంటర్వెన్షన్, అవేర్నెస్ అంటున్నారు. అవేర్నెస్ ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక మీడియా వల్ల తప్ప. సో ఇది జరగాలని నేను కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తున్నాను.